ఎవరైనా చెప్పండి మా. వీర వసంత రాయుడు. ఈ వీర వసంత రాయుడు ఎవరు తెలుసా? చెబుతాను, అసలు దాని అర్థం చెప్తున్నాండి. వీరుడు అంటే అర్థం జయించినవాడు. ఈ లోకంలో పాపాన్ని జయించిన వాడెవరు? మరణాన్ని జయించిన వాడెవరు? లోకాన్ని జయించిన వాడెవరు? శత్రువుని జయించిన వాడెవరు? ఒక్కడే, ఇద్దరు కాదు. ఎవరా ఒక్కడు? ఈ మధ్యాహ్నం నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన వీరుడు. రెండోదిగా వసంతరాయుడు. అంటే వసంతం అంటే పెండ్లి. అంటే వీరుడు అంటే జయించిన వాడు. ఎవరు జయించిన వాడు అంటే ఆయనే. ఆ వీరుడు వసంతరాయుడిగా, అంటే వసంతం అంటే పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మొదటిసారి గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. మానవాళి కోసం బలైపోయి తన రక్తాన్ని సిలువలో ఆఖరి పొట్టు వరకు కార్చాడు. విమోచన ఖైదనంగా తన హృదయాన్ని ఆయన దారపోస్తాడు. ఆయన మరణించాడు. ఈసారి ఆయన గొర్రె పిల్లగా కాదు, మరి ఎలా రాబోతున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం కోసం, ఆ వధువు కోసం ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. మూడోది రాయుడు. ఎవరు? రాయుడు అంటే అర్థం రాజు, పరిపాలించేవాడు, ఏలుబడి చేసేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాయుడు, ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయినటువంటి నా యేసయ్య రాయుడిగా, రారాజుగా ఆయన రాబోతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత ఆయన యెరూషలేములోకి వచ్చి సింహాసనాన్ని స్థాపించి ఆ సింహాసనంలో కూర్చొని ఆయన ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ అంతఃపురంలో వస్తున్న ఆ పెళ్లి కుమారుడు ఎవరంటే సోదరం, ఆయన పేరు యేసుక్రీస్తు. చెప్పాలా? యేసు